కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి ప్రభుత్వమని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత. డీకే అరుణ తన రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేసిందే తప్ప పాలమూరు కోసం పని చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందన్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. లిక్కర్ కేసు నుంచి డైవర్ట్ చేయడానికే కవిత మహిళా అంశాన్ని ఎత్తుకున్నారని ఆరోపించారు కల్వ సుజాత. స్వలాభం కోసమే కవిత డ్రామాలు చేస్తుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అనటం కాదు, ప్రజాపాలనకు సూచనలు చేయాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు కల్వ సుజాత. మహిళా దినోత్సవమైన అటు పక్కనున్నటువంటి మహిళ గురించి మాట్లాడడానికే మీ ముందుకు వచ్చాను. తనకు కూడా మహిళా దినోత్సవం సందర్భంగా డీకే అరుణ గారికి, అలాగే ఇందిరా పార్క్ వద్ద ఈరోజు నిరాహార దీక్ష అంటే శివరాత్రి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కవితమ్మ కూడా, ఇద్దరికి కూడా మరి ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 51% ఉన్నటువంటి మహిళలకి ఈరోజు అత్యధికంగా ఇచ్చినటువంటి పథకాల్లో మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి 51% ఉన్న మహిళలకి ఉచిత బస్సుని, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంటుని, 500 రూపాయలకే గ్యాస్ గృహిణికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం మహిళా పక్షపాతిగా ఈరోజు తెలంగాణలో నడుస్తుంది అంటే భారతదేశం మొత్తంలో గర్వించదగినటువంటి విషయం అని 90 రోజుల్లో నిరూపించబడింది. ఇక్కడ పక్కన ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్నటువంటి కవితమ్మకి ఏదో తక్కువైందని ఈరోజు ఫ్రస్ట్రేషన్తో, ఆవేశాలతో మాట్లాడుతున్న మాటలకే ఈరోజు నా సమాధానం. అమ్మ అరుణమ్మ, నేను ఈరోజు మహబూబ్ నగర్లో నీ గురించి మాట్లాడాలి కానీ పండగ కాబట్టి మా గాంధీ భవన్లో కూర్చొని నీ గురించి సమాధానం చెప్తున్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మరి బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలకి, నిన్న నువ్వు ప్రైవేట్ ఛానల్లో మాట్లాడినటువంటి మాటలకి సంబంధం ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా. నేను త్యాగం చేసుకున్నా, నా కుటుంబాన్ని వదిలేసిన, నా కుటుంబాన్ని త్యాగం చేసుకున్నా, నా జీవితం అంతా నా పాలమూరు ప్రజల కోసం నేను పెట్టినా అన్నటువంటి ఈ డీకే అన్నమ్మకు అడుగుతున్నా, ఎవరి కోసం అమ్మా నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టి నా జీవితాన్ని త్యాగం చేసుకున్నానన్నావు? నీ రాజకీయ భవిష్యత్తు కోసం తప్పించి నిజంగా పాలమూరు ప్రజలకు ఏమన్నా ఒరిగిందా నీ హయాంలో? నువ్వు చేసినటువంటి దీక్షలు చేసినా, నేను పాదయాత్రలు చేసినా, ధర్నాలు చేసినా అని చెప్తున్నావు. మరి ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ఎందుకు నువ్వు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నావు కదా? మరి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మంత్రిగా ఇచ్చింది, ఈనాడు నీకు బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఇచ్చింది కదా. మరి కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. గత 5 సంవత్సరాల నుంచి నువ్వు బీజేపీ పార్టీలో ఉన్నావు కదా. మరి బీజేపీ పార్టీలో ఉన్న నువ్వు పాలమూరు ఎత్తిపోతలకి జాతీయ హోదా ఎందుకు కల్పించలేదు అని చేత కాకపోతే ఉట్టి కూర్చొని మాట్లాడకుండా మీరు 39 మంది ఇండ్లలో కూర్చోండి. మీకు అసెంబ్లీలో కూర్చుంటే మాట్లాడడానికి చేత కాదు, బయట వచ్చి నోటికి వచ్చినట్ల బూతులు తిడతారు. ఇక కవితమ్మ ఆడ కూర్చొని ఏమో తక్కువ పడ్డదంట, మహిళలకు ఏమో తక్కువైందంట. నిన్న ఉద్యోగ భర్తీ చేసినప్పుడు అత్యధికంగా కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకే ఉద్యోగాలను ఎక్కువగా కల్పించింది. ఈరోజు మహిళా దినోత్సవమైన అటు పక్కనున్నటువంటి మహిళ గురించి మాట్లాడడానికి